ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన ఆయన, ఈ 2 రోజులనైనా బైబిల్ విజ్ఞాన సభలో 2వ రోజు ఉదయకాలమున బైబిల్ తరగతిలో మీ మాటలు ధ్యానిస్తుండగా, ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. మా ఆత్మీయ జీవితానికి, మా ఆత్మ రక్షణార్థమై మంచి మాటలు నేర్చుకొని ఉన్నతంగా మీ కొరకు బ్రతికే భాగ్యం మాకు అందరికి ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలమున బైబిల్ తరగతిలో ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాఠం పేరు ఏం పేరంటే, క్రైస్తవులు దశమ భాగం ఇయ్యవచ్చా? క్రైస్తవులు దశమ భాగం ఇయ్యవచ్చా అనే ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని, ఈ యొక్క పాఠాన్ని మన బైబిల్ గ్రంథంలోకి ఎలా ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఈ దశమ భాగాన్ని గురించి నేడు క్రైస్తవ్యానికి సరైన అవగాహన లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం అంతా పెద్దలు పెట్టిన సిద్ధాంతాలకు బానిసలయ్యారు తప్ప, పూర్వం పెట్టిన సిద్ధాంతాలకు బానిసలయ్యారు తప్ప, వాక్యానికి లోబడిన వారిగా కనపడుతున్నారు. అంటే పెద్దలు పెట్టినటువంటి సిద్ధాంతాలకు విలువను ఎక్కువ ఇస్తున్నారు, కానీ దేవుని మాటలేంటి, ఆ మాటల ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా, ఆ మాటల ప్రకారంగా ఉన్నామా లేదా అనే ఆలోచన ఎవరికే కానీ లేదు. అసలు దేవుడు రాసిన మాటలేంటి, ఆ మాటల్లోని పరమార్థం ఏంటి అన్నది ఒక్కొక్కటిగా ఈ యొక్క బైబిల్ పరిశోధన తరగతిలో, లేఖనాల పరిశోధన తరగతిలో మనం బైబిల్లోనికి వెళ్ళి చక్కగా ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం ప్రియులరా. ఈరోజు మనిషి అన్నిటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నాడు. అన్నిటి విషయాల్లో మనిషి శ్రద్ధ కలిగి ఉన్నాడు. లోక సంబంధమైన వాటి విషయాల్లో, డబ్బు విషయంలో మనిషి జాగ్రత్తగా ఉంటాడు. బ్యాంకుకి వెళ్ళి వస్తున్నప్పుడు దొంగలు ఎవరు దొంగిలించకుండా జాగ్రత్తగా తీసుకుంటాడు. పెళ్లి విషయంలో పరిశోధిస్తాడు. మంచి సంబంధం చూడాలి, మంచి ఉద్యోగస్తుని పట్టుకోవాలి. చదువుల విషయాల్లో పరిశీలిస్తాడు. మంచి ఉద్యోగం రావాలంటే ఏం చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ పాఠశాలకు వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ స్కూల్లో చదవాలని చెప్పి మనిషి జాగ్రత్తలు తీసుకుంటాడు. పరిశోధన ఉంది, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనిషికి పరిశోధన లేదండి. కారణం ఏంటంటే, బైబిల్లో ఎన్నో ఉంటాయిలే, అవన్నీ చెయ్యాలా, బైబిల్లో దేవుడు ఎన్నో చెప్పాలి, వాటి పట్టించుకోమంటావా అని చెప్పి మనిషి దేవుణ్ణి ఏనాడో పక్కకు పెట్టేశాడు. మనిషి బైబిల్ని ఏనాడో పక్కకు పెట్టేశాడు. ఏదో ఆదివారం వెళ్దాం, గుడికి వెళ్దాం, పాస్టర్ గారు ఏదో చెప్తాడు విందాం వద్దాం అనే ఆలోచన తప్ప, వాక్యం ఏం సెలవిస్తుంది, ఆ వాక్యం ప్రకారంగా నా బ్రతుకుందా లేదా నా ఆలోచన మనిషికి లేకపోవడం విచారకరం అండి, విచారకరం ప్రియులరా. అసలు దశమ భాగాలు అనేది ప్రస్తావన బైబిల్లో ఎక్కడుంది? ఈ దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి, దేవుడు ఎవరికి ఇవ్వమన్నాడు, ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వమన్నాడు అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా కూలంకషంగా పరిశీలిద్దాం ప్రియులరా. దేవుడు దశమ భాగాలు ప్రారంభించకముందే, దేవుడు దశమ భాగాల్ని ఇవ్వండి అని ఆజ్ఞ ఇవ్వకముందే, ప్రారంభము నుండే దేవునికి ఇస్తూ వచ్చారు. ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు చూడగలిగితే మొదటగా ఆది కాండము
4వ అధ్యాయము 3వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 3వ వచనం. కయ్యను ఏబేలు గారు దేవునికి ఎలా ఇచ్చారో అర్పణను చూడగలిగితే కొంతకాలమైన తర్వాత కయ్యను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చి, నేను ఏం చేశాడట, కయ్యను తన పంటలో 10వ వంతు తెచ్చాడని ఉందా, కొంత అని ఉంది అక్కడ. ఎంతుంది? కొంత. 10వ వంతు అన్నది అక్కడ లేదు. ఏముంది? కొంత కొంత కొంత. అంటే వారు కలిగిన దానిలో కయ్యను గారు పొలమ పంటలో దేవునికి ఎంత తెచ్చాడు? కొంత. అలాగే ఏబేలు గారు కూడా తన కలిగిన దాంట్లో కొంత దేవునికి అర్పణగా ఇచ్చాడు. అంటే ప్రారంభములోనే కయ్యను ఏబేలు గారు దేవునికి దేవునికి అర్పణ ఎంత ఇచ్చారంట? వాళ్ళు కొంత కొంత ఇచ్చారండి దేవునికి. మనిషి ఎలా ఉన్నాడంటే తనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మలుచుకుంటున్నాడు. క్రైస్తవం ఎలా మారిపోయిందంటే, పెళ్ళి జరుగుతుందనుకో, పెళ్లి పాట. ఏం పాట? పెళ్లి పాట. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి పాట, దినకార్యం జరుగుతున్నప్పుడు, చావు జరుగుతున్నప్పుడు చావు పాట. ఏంటి? ప్రియులారా యాత్రికులం పరదేశుకులం. పుట్టినప్పుడు ఒక పాట, చనిపోయినప్పుడు ఒక పాట, శుభ కార్యక్రమంలో ఒక పాట. అంటే ఈరోజు క్రైస్తవ్యం అనేది వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని మాటలు చదవకుండా ముగించుకుంటున్నారు. కానుకలు వచ్చాయనుకో, కానుకలప్పుడు కూడా ఒక పాట. ఏం పాట? నావన్నీ అంగీకరించుము దేవ. ఏ పాట పాడతారు? నావన్నీ అంగీకరించుము దేవ. ఇచ్చిందేమో 10 రూపాయలు, కానుక పెట్లు ఎంత వేసిపోతాడు? 10 రూపాయలు వేసిపోతాడు. కానీ నేనేమో పాట ఏం పాడుతున్నాడు? నావన్నీ అంగీకరించుము దేవ. అంటే నువ్వు కానుక పెట్టులో 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చి నావన్నీ అని అబద్ధం ఆడతావా? నావన్నీ అంటే అర్థం ఏంటి తెలుసా? నీకున్నవన్నీ ఇచ్చినప్పుడు ఓ పాట పాడాలి. ఎప్పుడు పాడాలి ఆ పాట? నీకున్నవన్నీ ఇచ్చినప్పుడు ఆ పాట పాడాలి. నావన్నీ అంగీకరించమంటే ఈరోజు సందర్భానుసారంగా ఈరోజు పుట్టినరోజుకు ఒక పాట, చావుకు ఒక పాట, కానుకలు ఒక పాట, ఇలా పాటలు పాడుకుంటూ క్రైస్తవ్యం కొనసాగుతుంది తప్ప బైబిల్ ప్రకారంగా కొనసాగట్లేదు. అంటే కయ్యను ఏబేలు గారు దేవునికి అర్పణ ఎలా ఇచ్చారంట? కొంత. అంటే 10వ భాగము కాదు, కొంత అన్నారు అక్కడ. కొంత ఇచ్చారు. ఇక అబ్రాహాం గారి కాలానికి మనం రాగలిగితే, అబ్రాహాం గారు కూడా దేవునికి 10వ భాగం ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడు, ఎలా ఇచ్చాడో చూడగలిగితే, ఆది కాండము 14వ అధ్యాయము, ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడగలిగితే, ఏంటి అబ్రాహాం గారు మనకందరూ తెలుసు. అబ్రాహాం గారు తన సహోదరుడి, తన బంధువులది ఆస్తి ఐశ్వర్యాన్ని పలు రాజులు దోచుకొని పోయినప్పుడు, వాళ్ళని జయించి వాళ్ళ దగ్గర ఉన్న సంపదంతా తీసుకొని వస్తున్నప్పుడు, తన కలిగిన దానిలో దేవునికి ఏమిచ్చాడంట? దశమాంసం ఇచ్చాడట. మెలుకుషెదికి తన కలిగిన దాంట్లో దశమాంసం ఇచ్చాడు. చదవన్నమాట. మరియు షాలేము రాజైన మెలుకుషెదుకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును భూమినికిచ్చి, సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపడును గాకనియు. 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతును ఇచ్చెను. అప్పుడు అతడనగా ఎవరు? అబ్రాహాం గారు. అప్పుడు అబ్రహాము అన్నిటిలో ఇతనికనగా ఎవరిద్దరు? మెలుకుషెదికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాం గారు మెలుకుషెదికి ఏమిచ్చాడంట? 10వ భాగం ఇచ్చాడు. ఎంత ఇచ్చినట్లుగా ఉంది అక్కడ? 10వ వంతు. అంటే అబ్రహాం గారు దేవునికి మెలుకుషెదికి 10వ భాగము
10% ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10%. ఏబేలు కయ్యను ఎంత ఇచ్చారు అర్పణ దేవునికి? కొంత అన్నాడు. అంటే వాళ్ళు కొంత ఇచ్చాడు. అబ్రాం గారి కాలానికి వచ్చేసరికి 10వ భాగం ఇచ్చినట్లుగా మనం చూసాం అక్కడ. ఎంత ఇచ్చినట్లుగా? 10వ భాగం. ఏంటి? 10వ భాగం ఇచ్చినట్లుగా చూడగలం. అయితే అండి, ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు వెట్టి చాకిరి పనులు చేస్తూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వీళ్ళను దేవుడు కనికరించి ప్రేమించి ఐగుప్తు దేశం నుంచి విడుదల చేశాడు. విడుదల చేస్తే వీళ్ళు కానాను ప్రాంతానికి ప్రవేశించినప్పుడు, కానానులోనికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన వాగ్దాన భూమిని అనగా కానాను పాలు తేలు ప్రవహించు దేశానికి వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీలకి ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట చూడగలిగితే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. ఇక్కడ చెప్పాడండి దేవుడు. చాలామంది సేవకులు, పాస్టర్స్గా పిలువబడుతున్న వాళ్ళు ఇదిగో ఈ మాట మలాకి గ్రంథాన్ని చూపించి, ఈ 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూపించి, ఇదిగో ఈ మాట చదవండి మీరు. ఏమన్నాడు దేవుడు? 10వ వంతును మీరు తీసుకొని రండి. ఈయన ఈ మాట చూపించారండి ప్రతి సేవకుడు. ఇదిగో బిడ్డ, దేవుని నువ్వు దీవించాలంటే, దేవుని ఆశీర్వదించాలంటే, నీ కుటుంబము వర్ధిల్లాలంటే, నీ కుటుంబం విస్తారంగా ఫలించాలంటే ఏం చేయాలంట? 10వ వంతు తీసుకొని రండి. ఏమంటారు? 10వ వంతు మీరు దేవునికి ఇవ్వండి అని మాట్లాడుతున్నారండి. ఇది మాట్లాడమే కాక చాలామంది 10వ వంతు మీరు చెల్లించకపోతే మీ కుటుంబాలు ఆశీర్వదించబడవు, మీ కుటుంబాలు దీవించబడవు, మీ కుటుంబాల నాశనానికి వెళ్ళిపోతే మీరు శపించబడతారు, మీ సంతతి శపించబడుతుంది, మీ కుటుంబమే నాశనం అయిపోతుందని శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. శాపనాలు భయపెడుతున్నారండి సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని. ఈరోజు సేవకులు భయపెడుతున్నారు. మీరు 10వ వంతు ఇవ్వకపోతే మీ కుటుంబాలు ఆశీర్వదించబడవు. ఇదిగో దేవుడు చెప్పాడు కదా, మీరు దశభాగం తెస్తే మీరు ఏమవుతారంట? దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. కనుక తెస్తే దీవించబడతారు, తేకపోతే శపించబడతారు. నేను ఈ మాట చెప్పి చాలామందిని భయపెడుతున్నారు. ఎందుకు? 2 వీడియోలు చూసుకుందాం చూడు. మీరు దీవించబడాలంటే 10వ భాగాలు ఇవ్వాలి. ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి, ఇవ్వకూడదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి, దేవునికి ఇస్తున్నారండి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వట్లే, ఏ మనుష్యుడికి కాదు. మీరు ఇచ్చేది ఎవరికి? దేవునికి. ఇటువంటి వాటిని బట్టి కూడా హృదయం నొచ్చుకొని వారు ఎప్పుడు అట్లా అంటారండి. అందుకని మేము వెళ్ళట్లేదండి. మీరు వచ్చేది ఆలయం కోసమా, మీకోసమా, దేవుని కోసమా, వారి కోసమా? చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. నేను నా నోరు మూసుకొని దశమగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పావు అప్పులు ఉన్నది దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాగం దీనోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. చూశారు కదా ఏం చెప్తుంది పాస్టర్ గారు? ఏం చెప్తుంది? మీరు దీవించబడాలంటే మీరు దశంభాగాలు ఇవ్వండి. మీరు సావనైనా చావండి, దశంభాగాలు మాత్రము ఇవ్వాల్సిందే. ఇదిగో దేవుడు చెప్పాడు, మీరు దీవించబడాలంటే మీరు ఖచ్చితంగా దశంభాగము ఇవ్వాలి. మళ్ళీ ఏం చెప్తారు? దేవుడు చెప్పాడని చెప్పి మాట్లాడుతున్నారండి. మరికొంతమంది అయితే వీడియో ఓపెన్ అవ్వట్లేదు. అది 10వ భాగాల కోసం పాస్టర్లంతా ఏం చేశారు? జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నారు. దేనికోసం? చర్చిలో కానుకల కోసం, 10వ భాగాల కోసం. ఇదిగో నావంటే నావి, నీవంటే నావని చెప్పి డిస్కు అని నేను కొట్టుకుంటున్నారు. ఎంత అవమానం అండి. అంటే ఈరోజు క్రైస్తవ్యంలో సేవకులు కేవలము డబ్బు కోసం, ధనము కోసం, ఈరోజు బ్రతకడం కోసం బైబిల్ చేత పట్టారండి. ఇవన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.
ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? మన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండున్నట్లు మీరు మీ దశమ భాగం అన్నింటిని తీసుకొని ఎక్కడ రమ్మన్నాడు? నా మందిరంలోనికి మీరు తెస్తే మీరు దీవించబడతారు, తెస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఏంటి ఎవరి మాట ఇది? నీకు చెప్పాడా దేవుడు? ఏంటి దేవుడు ఎవరితో చెప్పాడు ఈ మాట? ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఈ మాట. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాటని ఎవరు మాటగా స్వీకరిస్తున్నారు? క్రైస్తవులుగా. ఈ మాట నా మాటే, నాకే. పాస్టర్ గారు కూడా నీ కోసమే చెప్తున్నాడు దేవుడు, నీ మాటే, నువ్వు దశంభాగం ఇవ్వాలి, ఇవ్వకపోతే చస్తావని చెప్పి భయపడుతున్నారు. ఇది బైబిల్లో ఉన్న మాటలన్నీ మన మాటలు కాదండి. బైబిల్లో ప్రతి మాట నీ మాట అనుకుంటే పొరపాటు. బైబిల్ చదవాలి. సందర్భం ఏంటి, భావం ఏంటి, అర్థం ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరి మాట అది, ఎవరితో చెప్తున్న మాట, సందర్భానుసారమైన భావం ఏంటి, అది ఆలోచించాలండి. ఈరోజు క్రైస్తవం ఎలా మారిపోయిందంటే దీవెనలు మాత్రమే తీసుకుంటారు, ఆశీర్వాదాలు మాత్రమే తీసుకుంటారు, కష్ట సుఖాలు తీసుకోరు. ఇదిగో దేవా, అబ్రహాము దీవించిన దేవా, అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటాడే కానీ అబ్రహాం గారికి ఇచ్చిన కష్టాలు నాకు ఇవ్వమంటారు ఎవరైనా? ఎవరన్నారండి. ఇదిగో ప్రభువా, యాకోబుని దీవించిన దేవా, నన్ను దీవించి అంటాడే తప్ప యాకోబుకు వచ్చిన కష్టాలు నాకు ఇయ్యని ఎవరు అడగరు. మన అబ్రహాం గారు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వలసగా వెళ్ళిపోయాడు, గుడారాల్లో నివసించాడు. మనం నివసిస్తాం ఆ గుడారాల్లో. మన వీధి దాటి పక్క వీధికి వెళ్ళాం మనం, మన గ్రామం దాటి మరో గ్రామానికి వెళ్ళాం మనం, మన దేశం దాటి మరో దేశానికి దేవుని కొరకు వెళ్ళాం, అడుగు వేయం. కానీ దీవెనలు కావాలంటాం, కానీ ఆశీర్వాదాలు కావాలంటాం, కానీ కష్టాలు దేవుడిని కోరుకోరండి. భక్తుల నుంచి మనం దీవెనలు మాత్రమే అడగకూడదు. భక్తులు బ్రతికిన కష్టాలు కూడా నాకు అనుగ్రహించి దేవా అని అడిగితే ఒక న్యాయం ఉంది. కానీ కష్టాలను పక్కకు దొబ్బారు, ఏంటి ఆశీర్వాదాల్ని కోరుకుంటున్నారు. నేను ఈ మాట ఎవరు చెప్పాడు? దేవుడు ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిన మాట. నా మందిరములో ఆహారం ఉండినట్లు మీరు మందిరానికి తెమ్మన్నాడు. ఎందుకు మందిరం తెమ్మన్నాడు తెలుసా? ఇదిగో మీరు లేవీలకి దశంభాగాలు ఇవ్వాలి కనుక, లేవీలని పేరు చెప్తే వాళ్ళు ఎక్కడ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసి మానేస్తారని చెప్పి ఏం చెప్పాడు? నాకు నా మందిరానికి తీసుకొని రమ్మన్నాడు. దేవుని కంటే భయపడుతూ దేవునికి ఇస్తారని. దేవునికేమో శరీర మాంసాలు ఉంది, దేవునికేమో డబ్బు అవసరమై అనుకుంటే పొరపాటు. దేవుడు నాకు అని ఎందుకు అన్నాడంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు ఎందుకు అన్నాడంటే, మీరు ఇక్కడ తెస్తే నేను ఎవరికి ఇస్తాను? వాటిని లేవీలకి ఇస్తాను. ఒకవేళ లేవీలకి అని చెప్పాడు అనుకో, కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది మానేయచ్చు. అశ్రద్ధ కనపడుతుంది. మళ్ళీ ఇద్దాంలే, వచ్చే నెల ఇద్దాంలే అని చెప్పి అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారు కనుక, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకురమ్మన్నాడు. ఎందుకు తెమ్మన్నాడంటే ఇశ్రాయేలుతో చెప్తున్న మాట. దేవుడు ఈ ఆహారాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? ఒకసారి చూడండి, సంఖ్యాకాండము ఆహారం 10వ వంతు తీసుకురమ్మన్నాడు కదా. తీసుకొచ్చిన తర్వాత ఈ ఆహారాన్ని, ఈ దశమ భాగాన్ని ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18:21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చాడంట? ఇదిగో మీరు తెచ్చే 10వ భాగం ఉందే, మీరు తెచ్చే దశమ భాగాలు ఉన్నాయి, వాటిని మీరు తీసుకొని వస్తే నేను ఎవరికి ఇస్తాను? లేవీలకి ఇస్తాను. లేవీలకి ఎందుకు ఇస్తానన్నాడు? వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు ప్రత్యక్షపు గుడారములో దేవునికి సేవ చేస్తున్నారు గనక, ఆ సేవలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి గనక, వాళ్ళ కుటుంబం ఉంటుంది గనక, వాళ్ళ కష్టాలు ఉంటాయి గనక, వాళ్ళకి పిల్లలు ఉంటారు గనక, వాళ్ళు కుటుంబ పోషణ కొరకు మీరు ఏం చేయాలా? దశమాగము తెస్తే నేను ఎవరికి ఇస్తానన్నాడు? లేవీలకు ఇస్తానన్నాడు. అంటే దశమ భాగం ఎవరికి ఇచ్చాడు దేవుడు ఆజ్ఞగా? దశమ భాగం ఎవరికి ఇవ్వాలన్నాడు? లేవీలకి ఇవ్వమన్నాడు. లేవీలు ఎవరు? 12 గోత్రాలు ఒక గోత్రమే. ఈ 12 గోత్రముల సంతతి ఎవరి నుండి వచ్చారు? యాకోబు గర్భం నుంచి వచ్చిన వాళ్ళే ఈ 12 గోత్రికులు. ఈ 12 గోత్రికుల్ని ఏమంటారు? ఇశ్రాయేలీలు. యాకోబు గారికి ఉన్న మరో పేరు ఏం పేరు? ఇశ్రాయేలీలు. అంటే యాకోబు గర్భాన పుట్టిన సంతతి ఏదైతే ఉందో, ఈ 12 గోత్రికులు ఎవరైతే ఉన్నారో, ఈ లేవి గోత్రము, గాదు గోత్రము,
ఏంటి యూదా గోత్రము, ఇవన్నీ ఎఫ్రాయిము గోత్రము, ఈ గోత్రికులు ఎవరైతే ఉన్నారో కర్తలు, వీళ్ళు ఇశ్రాయేలీయులు అంటారు. అంటే ఈ దశమ భాగాన్ని దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? లేవి గోత్రానికి ఇస్తానన్నాడు. ఈరోజు పాస్టర్లు అంతా అడుగుతున్నారు కదా, దశమ భాగాలు తెండి 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 ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు కదా. ఇంతకు సేవకుడు ఏమైనా ఇశ్రాయేలీయుడా? ఏంటి నువ్వు ఏమైనా ఇశ్రాయేలు గోత్రానికి చెందిన వాడవా? ఇశ్రాయేలుకు సంబంధించిన వాడవా? నువ్వేమైనా ఇశ్రాయేలులో లేవి గోత్రానికి ఏమైనా సంబంధించిన వాడవా? నేను లేవి గోత్రం నుంచి వచ్చావు ఏమైనా? నీ వంశం ఏమైనా లేవి గోత్రమా? నీ పితరులు ఏమైనా లేవి గోత్రమా? కాదు కదా. నువ్వు లేవి గోత్రం చెందిన వాడవు కాదు, నువ్వు ఇశ్రాయేలుకు చెందిన సంతతి కాదు. అయినప్పుడు నువ్వు ఎలా దశమ భాగం అడుగుతున్నావు? ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఎవరితో చెప్పాడు ఆ మాట? ఇశ్రాయేలీలకి చెప్పాడు. ఏమని? మీరు దశమ భాగము తెండి. క్రైస్తవులకు చెప్పాడు ఏమైనా? మనకు చెప్పాడు ఏమైనా దశమ భాగాలు తెమ్మని? దేవుడు దశమ భాగాలు తెమ్మని ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలుకు చెప్పాడు. ఇశ్రాయేలు తెచ్చిన దశమ భాగాలు ఎవరికి ఇస్తానన్నాడు? లేవీయులకి ఇస్తానన్నాడు. చూడండి ఎంత పరమార్థం ఉంది బైబిల్లో. ఏంటి ఇలా అర్థవంతంగా బైబిల్ పరిశీలించి చదివే వాళ్ళు ఎవరైనా కనపడతారు సమాజంలో? ఎవరూ లేరండి, ఎవరూ లేరు. ఏంటి దశమ భాగం మంచిదే కదా సార్ అంటే, ఏంటి బైబిల్లో ఉన్నది ప్రకారంగా బ్రతకాలి. ఇప్పుడు దశమ భాగం ఇయ్యద్దని చెప్తే నాకు నష్టమే కదా. దశమ భాగం ఇయ్యద్దని ఎందుకు చెప్తాం? బైబిల్ చెప్పింది కనుక ఇయ్యద్దని చెప్తాం. బైబిల్ చెప్పింటే ఇవ్వమంటాం. కానీ ఇంత నష్టాన్ని కాదనుకొని బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? మా బ్రతుకు, మా జీవితము బైబిల్ ప్రకారంగా కట్టబడాలి, బైబిల్లో మాటల ప్రకారంగా ఉండాలి తప్ప ఏంటి లేనిపోని మాటల ప్రకారంగా, బైబిల్ కాని మాటల ప్రకారం క్రైస్తవ్యము ఉండకూడదు. ఏంటి దశమ భాగం దేవుడు ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఇశ్రాయేలు తెచ్చిన దశమ భాగం ఎవరికి ఇస్తానన్నాడు? లేవీయులకు ఇస్తానన్నాడు. ఎందుకు లేవీయులు అంటే ఇశ్రాయేలీలో లేవీయులు ప్రత్యేకింపబడిన వాళ్ళు. వాళ్ళ యొక్క సంతతి ఉన్నారే, వాళ్ళ యొక్క గోత్రం ఉంది, వాళ్ళు కేవలము దేవునికి పరిచర్య చేయడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు. కేవలం దేవుని పరిచర్య చేయడానికి వాళ్ళని ఏర్పాటు చేశాడండి. అంటే ఈ మిగిలిన గోత్రికుల్లో లేవి గోత్రాన్ని పక్కకు పెట్టాడు. లేవి గోత్రాన్ని మాత్రమే కదా పక్కకు పెట్టింది. యేషేబు గారిని పక్కకు పెట్టి, యేషేబు గారి గర్భం నుంచి వచ్చినటువంటి 2 కుమారుల్ని 12 గోత్రికులుగా లెక్కేశాడు. నా మాట ఒకసారి ఆదికాండము 48:5. ఆదికాండము మొత్తం ఇశ్రాయేలీయులు 12 గోత్రికులైతే ఆ 12 గోత్రికుల్లో లేవి గోత్రాన్ని పక్కకు పెట్టాడు. లేవి గోత్రం తర్వాత ఇశ్రాయేలులో యేషేబు గారిని పక్కకు పెట్టి, యేషేబు గారు పుట్టిన 2 కుమారులని ఆ 12 గోత్రికులు కలిపాడు. ఆదికాండము 48వ అధ్యాయము, మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. ఆదికాండము 48వ అధ్యాయము 5వ వచనం. 48:5. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే కూడా నా బిడ్డలే. యేషేబు గారితో చెప్తున్నాను, నాయన యేషేబు నీకు 2 బిడ్డలు పుట్టారు కదా, ఆ బిడ్డలతో పాటు మరో బిడ్డలు 2 ఉన్నారు. ఎవరు? ఎఫ్రాయిము మనష్షే ఉన్నారే, వీళ్ళు కూడా నా బిడ్డలే. అంటే దేవుడు కానానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశాడంటే దేవుడు భూభాగాన్ని పంచాడు. ఏం పంచాడు? భూభాగాన్ని ఇశ్రాయేలీయులకు పంచాడు. ఈ 12 గోత్రికులు ఇశ్రాయేలీయులకు పంచినప్పుడు ఈ 12 గోత్రికుల్లో లేవి గోత్రాన్ని సైడ్ చేశాడు. అంటే లేవి గోత్రానికి భూభాగాన్ని పంచలేదు, లేవి గోత్రానికి భూభాగము ఇవ్వలేదు. అలాగే యేషేబు గారికి కూడా ఇవ్వలేదు. అయితే యేషేబు గారి గర్భాన పుట్టిన 2 ఉన్నారే పిల్లలు, ఎఫ్రాయిము మనష్షే ఉన్నారే, వీళ్ళిద్దరిని లేవి గోత్రానికి యేషేబు బదులుగా వీళ్ళిద్దరిని యాడ్ చేశాడు. అంటే ఇశ్రాయేలీయులు 12 మంది. ఈ 12 మందిలో లేవిని పక్కకు పెట్టాడు, యేషేబును పక్కకు పెట్టి ఈ యేషేబు గర్భాన పుట్టినటువంటి మనష్షే, ఎఫ్రాయిము ఉన్నారే, వీళ్ళిద్దరిని కలిపాడు. అప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది. ఈ 12 మంది ఉన్నారే ఈ గోత్రికులు, వీళ్ళు దశమ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవి గోత్రానికి ఇవ్వాలి. ఎందుకంటే లేవీలకి భూభాగాన్ని దేవుడు ఇవ్వలేదు, లేవీలకి ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదు కనుక వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళకి జీవనోపాధి అంటే వాళ్ళు ఎలా తింటారని దేవుడు ఆలోచించి వాళ్ళను పోషించే బాధ్యత ఉంది కనుక దేవుడు ఈ 12 గోత్రికులు, మీరు భూభాగాన్ని తీసుకున్నారు కదా, మీరు చక్కగా పండించుకోండి, మీ పంటలో ప్రతి దానిలో మీరు 10వ భాగం తెచ్చి ఎక్కడ పెట్టాలా? మందిరములో పెడితే ఆ ఆహారాన్ని, ఆ 10వ వంతు నేను లేవీలకి ఇస్తాను అన్నాడు. చూడండి సంఖ్యాకాండం 18:24.
సంఖ్యాకాండం 18:24. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 24వ వచనం. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠ అర్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చాను. నాయన ఇశ్రాయేలీయులారా వినండి, మీకు నేను భూభాగాన్ని ఇచ్చాను, సంపదని ఇచ్చాను, ఆస్తిని ఇచ్చాను. మీరు దాన్ని అభివృద్ధి పొందుకొని మీరు దాంట్లో 10వ భాగం ఏదైతే ఉందో నేను లేవీలకి ఏమి ఇవ్వలేదు నాయన. లేవీలకి ఆస్తులు ఏమి ఇవ్వలేదు, భూభాగం ఏమి ఇవ్వలేదు. వాళ్ళు నిత్యము పరిశుద్ధ మందిరములో ఏంటి ప్రత్యేకమైనటువంటి ధూపార్పణలు వేస్తూ దేవుని సన్నిధిలో కలుపుతున్న వాళ్లకు ఆహారం ఉండాలి కనుక మీరు తెచ్చే 10వ భాగం ఏదైతే ఉందో, మీరు తెచ్చే అర్పణలు ఏవైతే ఉన్నాయో, మీరు తెచ్చే దశభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను లేవీలకి ఇస్తాను, అవన్నీ నేను లేవీలకి ఇస్తానన్నాడు. ఏంటి ఈరోజు సేవకులు ఎవరైనా లేవీ గోత్రం చెందినవాడా, ఇశ్రాయేలు గోత్రం చెందినవాడా? ఇచ్చే నీవు ఇశ్రాయేలుడు కాదే, తీసుకునే సేవకుడు కూడా లేవీ గోత్రం సంబంధించిన వారు కాదు. లేదు, నేను లేవీ గోత్రం సంబంధించిన వాడు అయితే నువ్వు సున్నతి చేసుకున్నావు సున్నతి. ఇశ్రాయేలు అందరూ ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి. ఇశ్రాయేలు అందరూ సున్నతి చేసుకోవాలి కనుక ఇశ్రాయేలు సున్నతి చేసుకోవాలి. ఇశ్రాయేలుకే అది చెందుతుంది. మనం క్రైస్తవులం అండి. మనం క్రీస్తును కలిగిన క్రైస్తవులం మనం. అంటే ఈరోజు ఎవరి మాటలు దేవుడు ఎవరికి చెప్పాడు, ఎవరు చేయమన్నాడు, ఇది పక్కకు పెట్టారు. దేవుడు చెప్పాడు కనుక తండి తేవకపోతే చచ్చిపోతారని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ఇప్పటి వరకు మనకి ఏమర్థమైంది? ఇశ్రాయేలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమని? మీరు 10వ భాగము తీసుకురండి. ఈ 10వ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవి గోత్రానికి ఇవ్వాలి. అంటే ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. తీసుకునే వాళ్ళు ఎవరు? లేవి గోత్రికులు. ఇదండి దశమ భాగాల పరమార్థం. అంటే దశమ భాగాలు దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? లేవీలకి ఇవ్వమన్నాడు. ఇవ్వవలసింది ఎవరు? ఇశ్రాయేలీలు, క్రైస్తవులు కాదు, అన్యజనులు కాదు. ఎవరు ఇవ్వాలంట? ఇశ్రాయేలీలే ఇవ్వాలి. ఇశ్రాయేలుతో పాటు ఎంతోమంది అన్యజనులు ఉన్నారు, వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు దేవుడు చెప్పలేదు. ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలీలకు మాత్రమే చెప్పాడు. తీసుకోవాల్సింది ఎవరు? లేవీలు తీసుకోవాలి. అయితే దశంభాగం అనేది ఎలా ప్రారంభమైంది? ప్రారంభంలో ఎంత ఇచ్చారంటే కయ్యను ఏబేలు కొంత ఇచ్చారు. ఎంత ఇచ్చారు? కొంత. ఉన్న దాంట్లో కొంత ఇచ్చారు. అబ్రాహాం గారు ఎంత ఇచ్చాడు దేవునికి? 10వ భాగం ఇచ్చాడు. తర్వాత ఇశ్రాయేలీయులు దేవుడు ఎవరైతే ఆజ్ఞగా ఇచ్చాడో వాళ్ళు దేవునికి ఎంత ఇచ్చారంట? 10వ భాగం ఇచ్చారు. ఎంత? కొంత కాస్త ఎంత వచ్చింది? 10%. ప్రారంభంలో కొంత, తర్వాత ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఎంత? 10వ భాగము. ఇప్పుడు నేటి క్రైస్తవులకు మనం దశమ భాగాలు ఇవ్వవచ్చా? ఇదే కదా మన పాఠం. క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవచ్చా? ఇప్పుడు మనము దశమ భాగం ఇవ్వవచ్చా? ఇస్తే ఎంత ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఎంత ఇచ్చారు? ప్రారంభము సంఘము క్రైస్తవులు పిలబడుతున్న వారు ఎంత ఇచ్చారు? మనం ఎంత ఇస్తున్నాం? ఆలోచించుకొని ముగించుకుందాం. ఓకేనా ప్రియులారా? క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తు రక్తములు కడగబడిన వారే క్రైస్తవులు. బాప్తిస్ము తీసుకొని క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించారే మనమందరం ఎవరము? క్రైస్తవులం. మనం ఇశ్రాయేలీయులం కాదు, మనం ఇశ్రాయేలు సంతతి చెందిన వారము కాదు. ఒకవేళ ఇశ్రాయేలీయులు అయితే ఇశ్రాయేలు గోత్రికులు గర్భాన 12 మంది ఉన్నారే గోత్రికులు, వాళ్ళ గర్భం నుంచి వచ్చిన వారైతేనే ఇశ్రాయేలు చెందినవారు, ఇశ్రాయేలు సంతతికి చెందినవారు. మనం ఎవరిమి? మనం క్రీస్తును రాకమునుపు అన్యజనులం. మనం క్రీస్తుని ఎరగని వారం గనక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు మాటలు విని క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి క్రైస్తవులుగా పిలువబడిన వారము. అర్థమైంది కదా? ఇశ్రాయేలీయులు ఎవరు? క్రైస్తవులు. అంటే మనం అందరం ఎవరుమి? క్రైస్తవులము. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా కొత్త నిబంధనలో దశమ భాగాలు ఇవ్వవచ్చా? కొత్త నిబంధనలు దేవుడు ఏమైనా దశమ భాగాలు ఇచ్చారా? ప్రారంభము సంఘం ఏమైనా దశమ భాగం ఇచ్చిందా? ప్రారంభం సేవకులు ఉన్నారే, అపోస్తులు ఉన్నారే, వీళ్ళు ఏమైనా దశమ భాగాన్ని తీసుకున్నారా? ఇలా ఆలోచించాలి బైబిల్, ఇలా పరిశీలించాలి బైబిల్ని. ఆలోచిద్దాం. ఇప్పుడు క్రైస్తవ్యానికి దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను
మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బా, ఇక్కడ చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఏం చెప్పాడు తెలుసా? యావత్ క్రైస్తవ్యానికి, యావత్ క్రీస్తులో కలగబడిన సంఘానికి చెప్తున్న మాట ఇది. ప్రపంచ క్రైస్తవులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? మీరు శాస్త్ర నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి ఎలా ఉండమన్నాడు? అధికముగా ఉండమన్నాడా, సమానంగా ఉండమన్నాడా? ఏంటి మీ నీతి ఎలా ఉండాలంట? శాస్త్ర నీతి కంటేను పరిశీల నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలంట? సమానముగా ఉండాలన్నాడా, అధికముగా ఉండమన్నాడా? అధికముగా ఉండాలి. వారి నీతి ఏంటి? శాస్త్ర నీతి ఏంటి, పరిశీల నీతి అంటే వాళ్ళ నీతి 10% నీతి వాళ్ళది. శాస్త్ర నీతి, పరిశీల నీతి అంటే తెలుసా? వాళ్ళు 10వ భాగం ఇచ్చే నీతి వాళ్ళది. 10వ భాగం ఇస్తారు వాళ్ళు, 10% ఇస్తారు వాళ్ళు. అంటే మీ నీతి క్రైస్తవులుగా మీరు ఎలా ఉండదు తెలుసా? వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. ఎలా ఉండాలి? అధికముగా, రెట్టింపు ఉండాలి. 10 భాగం అన్నాడు అక్కడ. క్రైస్తవులారా మీరు 10వ భాగం ఇవ్వమన్నాడా? మీ పితరులు ఇచ్చారు కదా, ఇశ్రాయేలు శాస్త్రుల పరిచయాలు ఇచ్చారే 10వ భాగం, మీరు కూడా 10వ భాగం ఇవ్వమన్నాడా? లేదు, వాళ్ళు 10వ భాగం ఇచ్చారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే మీకు ఏమొస్తుంది? పరలోకం వస్తుంది అన్నాడా, ఆశీర్వాదాలు వస్తాయన్నాడా? పరలోకం అండి, పరలోకం. ఆశీర్వాదాలు వస్తాయని చెప్పలేదు దేవుడు అక్కడ. వాళ్ళకేమో ఆశీర్వాదాలు చెప్పాడు, మనకేం చెప్తున్నాడు? మీరు వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటే మీకు పరలోక రాజ్యం వస్తుంది, పరలోక రాజ్యాన్ని మీరు పొందుకుంటారు. అంటే మన నీతి ఎలా ఉండాలంట? అధికముగా, రెట్టింపు ఉండాలంటే 10% కాదు. అంటే క్రైస్తవులు ఇవ్వవలసింది 10% కాదు. ఎంత ఇవ్వాలి? అధికము. అధికము ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలో ముందు మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే అండి, ఒకసారి ప్రారంభములో ఎంత ఇచ్చారో మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. యేసుక్రీస్తు వారండి కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడట. అందరూ కానుకలు వేసుకుంటూ వెళ్తున్నారు. అందులో ధనవంతులు వచ్చారు, వాళ్ళకున్న దాంట్లో వేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఒక విధవరాలు వచ్చిందండి, పేద విధవరాలు వచ్చింది. ఏం జరిగింది చదవండి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత వేసిందంట? వేసిన వాళ్ళు ధనవంతులు వాళ్ళకున్న దాంట్లో కొంత ఇచ్చారు. ఎంత ఇచ్చారు? వాళ్ళకున్న దాంట్లో ఇప్పుడు 10,000 ఉందనుకో, ఎంత ఇచ్చారు? 1,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఉందనుకో, 10,000 ఇచ్చారు. అంటే వాళ్ళకున్న దాంట్లో కొంత ఇచ్చారు. కానీ ఒక బీద విధవరాలు ఎంత ఇచ్చింది తెలుసా? ఎంత ఇచ్చింది? కింద మధ్య చదవండి. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తన కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసనని చెప్పెను. ఎంత ఇచ్చింది ఆమె? 10% ఇవ్వలేదు, 10వ భాగం ఇవ్వలేదు, కొంత ఇవ్వలేదు. ఎంత ఇచ్చిందంట? ఆమె కలిగినదంతా ఇచ్చింది. ఎంత ఇచ్చింది? కలిగినదంతా. తమ ఏమన్నాడన్నమాట? జీవనమంతయు అంటే ఎంత? ఆమె కలిగినదంతా ఇచ్చింది. అంటే కొంత ఇచ్చిన వారు గొప్పోడు అన్నాడా, అంత ఇచ్చిన వారు గొప్ప అన్నాడు యేసుక్రీస్తు వారు? కొంత ఇచ్చిన వారు కాదు. వాళ్ళు ఎంతనే ఇవ్వచ్చు. వాళ్ళు ఎంత ఇచ్చారు? వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత ఇచ్చారు. కానీ ఈమె అయితే తాము కలిగినదంతా ఇచ్చింది, అంత ఇచ్చిందండి. ఆమె ఆహారం గురించి ఆలోచించలేదు, ఆమె కుటుంబం గురించి అందులో బీద విధవరాలు, ఆమె భర్త లేదు, ఆమె కుటుంబం ఉంటుంది, సంసారం ఉంటుంది. కానీ ఏది నాకు అవసరం లేదు, నా దేవునికి నేను కానుకిస్తే చాలంటే ఆమె ఆ రోజు నేనేమి తినాలని ఆలోచించలేదు. ఆమె నా దేవునికి నాకు ఉన్నదంతా ఇవ్వాలని ఆమె ఆలోచించింది. అది మంచి మనసు అండి. ఈరోజు మన పాటలని ఎలా ఉంటుంది తెలుసా? నావన్నీ అంగీకరించు అంటాడు, కానీ ఇచ్చేదేమో 10 రూపాయలు. పాటేమో అన్నీ అంటాడు. ఆస్తిపాస్తులన్నీ తన పేరు పైన ఉంటాయి, ఏంటి ఇల్లు తన పేరు పైన ఉంటుంది, బండి తన పేరు, అన్నీ తన పేరు పైన ఉంటుంది. కానీ పాటేమో నావన్నీ అంగీకరించు అంటే 10 రూపాయలు ఇచ్చి అంగీకరించాలా? ఆ మాట ఎప్పుడన్నా తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు ఆ మాట అనాలి.
కానీ ఈరోజు అర్థం కాలేదండి క్రైస్తవం. కానీ ఈమె బీద విధవరాలు తనకున్నదంతా అంత ఇచ్చింది. అంటే ఎంత ఇచ్చింది? 100%. ఎంత? 100%. ఉన్నదంతా ఇచ్చింది. 10% కాదు ఇచ్చింది, ఉన్నదంతా ఇచ్చింది. అంటే ఎంత పర్సెంట్ ఇచ్చింది? 100%. ప్రారంభం ఎంత ఇచ్చారు వాళ్ళు? కొంత ఇచ్చారు. ఇశ్రాయేలీయులు ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి 100% ఉన్నదంతా దేవునికి ఈ మాట చెప్తారా? చెప్పారండి. దశంభాగం తెచ్చే అంటారే కానీ దేవునికి ఉన్నదంతా ఇవ్వమని ఎవరు ఆ మాట అంటే ఎవరే కానీ మందిరానికి రారు. అందుకే ఎవరు ఆ మాట అనరు. నీ మందిరం రాను పో అంటారని తెలిసే ఉన్నదంతా తెమ్మని ఎవరు కానీ చెప్పరు. ఓకేనా? ఇంకో మాట చూద్దాం. ఇప్పుడు ప్రారంభము సంఘం ఎలా ఇచ్చింది? సంఘం దశభాగం ఎంత ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది, ఎలా ఇచ్చిందో చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి. ఏంటి విశ్వసించిన వారంటే ఎవరు? క్రైస్తవులు కనుకనే విశ్వసించిన బాప్తిస్మం ఎలా తీసుకుంటాం మనం? విశ్వాసం ద్వారా. విశ్వసించాలి, ఫస్ట్ వాక్యం వినాలి, విశ్వాసం కలిగి ఉండాలంటే విశ్వసించిన వారందరూ అంటే ఎవరు? క్రైస్తవులు. అంటే క్రైస్తవులందరూ ఏకముగా కూడి ఒక ఆరాధనలో కూడుకొని, ఒక స్థలంలో కూడుకొని తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనురి. తర్వాత ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏం చేశారంట? ప్రారంభము సంఘము 10వ భాగం ఇవ్వలేదు, కొంత ఇచ్చి చేతులు దులుపుకోలేదు. వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళు కలిగినదంతయు ఏం చేశారంట? అమ్మి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏ అక్కర కొలది? అపోస్తుల అక్కరి కొలది. ఎందుకో తెలుసా? వాళ్ళు సువార్త పని చేయాలంటే, కార్యక్రమాలు చేయాలంటే, ప్రయాణాలు చేయాలంటే, సువార్త పరిచర్య కొనసాగాలంటే ఖర్చులు ఉంటాయి గనక, అవసరతలు ఉంటాయి గనక, లేమి ఉంటుంది గనక ఏం చేసిన ప్రారంభము క్రైస్తవం ఏం చేసిందట? ప్రారంభం సంఘం ఏం చేసింది? తమ చరస్థిరాస్తులంతా అమ్మి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అక్కర కొలది అంటే ఎంత కావాలో అంత పంచిపెట్టిరి. అంటే ఈరోజు క్రైస్తవులకు మనం ఏం చేయాలి తెలుసా? 10వ భాగం ఇచ్చి చేయి దులుపుకోకూడదు. అంటే ఒక కార్యక్రమం పెట్టామంటే ఈ కార్యక్రమాన్ని ఎంత కావాలి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకోవాలి. ఏంటంటే అక్కర కొలది ఒక ప్రోగ్రాం పెట్టామంటే, ఇవన్నీ ప్రోగ్రాం ఎందుకు? మన కోసం కాదు కదా ఈ కార్యక్రమాలు. మనం బిల్డప్ ఇచ్చుకోవడానికి, మన పిల్లల ఫంక్షన్ ప్రోగ్రాములు కాదు ఇవి. వాక్యం వినిపించే కార్యక్రమం కనుక, కొందరు రక్షించే కార్యక్రమం కనుక, సభలు కనుక, సెమినార్లు కనుక, ఈ సెమినార్కి ఎంత కావాలి? 10 రూపాయలు ఇస్తే సరిపోదు. నీకున్న దాంట్లో ఈ కార్యక్రమంకి ఎంత కావాలో అంత ఇచ్చి కార్యక్రమాన్ని జరపాలి. ఇది కొత్త నిబంధన ప్రకారంగా జరిగే ప్రక్రియ. కింద మాట చదవండి. మరియు అదే ఇందాక, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరినీ వారి అక్కర కొలది పంచిపెట్టారంటే ప్రారంభం సంఘం ఏం చేసింది? 5%, 10% కాదు ఇచ్చింది, తమకున్నదంతా అపోస్తులకి పంచిపెట్టారు, సేవ కొరకు పంచిపెట్టారు, కార్యక్రమాల కొరకు పంచిపెట్టారు, సువార్త భారం కొరకు పంచిపెట్టారు. ఇదే మాట మరి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండనంటే ప్రారంభం సంఘం చేసింది తెలుసా? వాళ్ళ కలిగినంతా తీసుకొచ్చి అపోస్తుల పాదముల వద్ద పెడితే ఈ అపోస్తులు ఏం చేశారంట? సువార్త పనిని చేస్తున్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, ఆయా పరిచర్య చేస్తున్నారు. అలా పరిచర్య క్రీస్తు గురించి ప్రకటిస్తుంటే అనేకులు మారిపోతున్నారంట. కింద మాట
34 భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. ఎంత పంచిపెట్టారంట? 10% ఇవ్వలేదండి. ప్రారంభము సేవ కార్యక్రమాలు కొనసాగాలంటే, అపోస్తులు సువార్త బయలుదేరాలంటే, సువార్త కార్యక్రమం జరగాలంటే 10% ఇస్తే సరిపోదు, కొంత ఇస్తే సరిపోదు. ఎంత ఇచ్చారంటే వాళ్ళు కలిగినదంతా అమ్మి అపోస్తుల పాదములొద్ద పెట్టిరి. ఇదండి క్రైస్తవ్యం. పరిపూర్ణత అంటే ఇది. క్రైస్తవుడు అంటే 10% ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. నీ కలిగినదంతా దేవునికి ఇవ్వాలి. నీ కలిగిన దాంతో దేవుని కార్యక్రమాలు జరగాలి. ఇదండి ఇవ్వాల్సింది. దేనికోసం ఇవ్వాలి? కార్యక్రమాల కోసం ఇవ్వాలి. ఈరోజు సేవకులందరూ తీసుకుంటున్నారు కదా కానుకలు, దశంభాగాలు. వాళ్ళు తీసుకునే 10% ఏదైతే ఉందో ఆ 10% ద్వారా కార్యక్రమాలు ఏమైనా చేయగలుగుతున్నారా? ఎవరైనా చేస్తారండి? ఎవరు చేయట్లేదు. వాళ్ళు చేసేది ఒకటే, వార్షికోత్సవం తప్ప ఏమి కూడా చెయ్యరు. ఆ వార్షికోత్సవం కూడా ఎలా చేస్తారు? ఆ వార్షికోత్సవం అప్పుడప్పుడు అందరు కుటుంబానికి ఇంతని చెప్పి వసూలు చేస్తారే తప్ప ఎగిపెట్టిన కానుకలు దశంభాగాలు బయటికి తీయరు. అంటే వీళ్ళు చేసే ఈ 10% ఏదైతే ఉందో, ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో, దశంభాగాలు ఏవైతే ఉన్నాయో, వీటిని తీసుకొని వీరు కుటుంబాలు లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డారు. విదేశాలకు వెళ్ళిపోయి లగ్జరీ అనుభవిస్తున్నారు తప్ప ఆ డబ్బు ధర సేవ కార్యక్రమాలు జరగడం లేదు. ప్రారంభ అపోస్తులు అండి తమకున్నదంతా క్రైస్తవులంతా సంఘమంతా అమ్మి వీళ్ళకి ఇస్తే వీళ్ళు జలసాలు చేయలేదు, ఏంటి జూబాగా ఖర్చు చేయలేదు. ఆ డబ్బును తీసుకొని సేవ కార్యక్రమాలకు వెళ్ళారు. క్రీస్తు గురించి ఉన్నతంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారండి. కనుక ఈరోజు మనం ఇచ్చే దశంభాగం ఏదైతే ఉందో అది సేవకు ఉపయోగపడటం లేదని చెప్పడానికి చింతిస్తున్నాం. చూడండి ఇంకొక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3-4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయము 3-4. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మిమ్మును వేడుకొనుచున్నాను. ఏంటి? మనస్పూర్వకంగా మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏంటో తెలుసా? కొరింథీ సంఘమా, ఇదిగో ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు. దేని కొరకంట? పరిచర్య కొరకు, మందిరం కొరకు అన్నాడు అక్కడ. ఈరోజు చాలా మంది అండి ధనాన్ని వేలు కోట్ల రూపాయలు వసూలు చేసి, దశంభాగాల పేరుట వసూలు చేసి మందిరాలు కడుతున్నారు. ఏం కడుతున్నారు? మందిరాలు. ఎలా కడుతున్నారు తెలుసా? కొన్ని కోట్ల రూపాయల మందిరాలు అండి. ఏం తెలుసా? ఆకాశం దాటే శిఖరాలు కడుతున్నారు. వేల ఎకరాలు కడుతున్నారు. కట్టవలసింది మందిరం కాదు. ఏంటి కట్టాలి? ఆత్మ సంబంధమైన మనుషులు కట్టాలి. ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టాలి. ఈ గోడలు గోపురాలు కాదు కట్టవలసింది. ఎవరు కట్టాలి? ఆత్మ సంబంధమైన మనిషిని సంఘంలోనికి చేర్చాలి. దీని కొరకు నువ్వు ప్రయాసపడాలి తప్ప ఈ మందిరాలు కట్టడానికి కాదండి. ఈరోజు ప్రపంచమంతా మందిరాలు కట్టుకుంటున్నారు. అది కాదు కట్టవలసింది. ఆత్మ సంబంధమైన సంఘం అనే మందిరాన్ని కట్టాలి. నిలబడి స్థిరమైన మందిరం కాదు, కదిలే మందిరాలు కట్టాలి. కదిలే మందిరాలు ఎవరు? మనమే సంఘం. మనం సంఘాన్ని కట్టాలి తప్ప ఈ గోడలు గోపురాలు కాదండి. వేలు కోట్ల రూపాయలు ధనాన్ని వేస్ట్ చేస్తున్నారు ప్రపంచమంతా. ఇది కాదు కట్టవలసింది. సేవా కార్యక్రమం చేయాలి, పరిచర్య చేయాలి. ఇక్కడ అన్నారు పరిచర్య కొరకు, చదవండి, పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మిమ్మును వేడుకొనుచున్నాను. ఏంటి? పౌలు గారు వేడుకుంటారు. ఎందుకు? కొరింథీ సంఘాన్ని వేడుకుంటారు. దేని కొరకు వేడుకుంటున్నారు? పరిచర్య కొరకు వేడుకుంటున్నారు. 10% కోసం కాదు, 10% ఇవ్వండి వేడుకోవట్లేదు. పరిచర్య కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు, సభల కొరకు, కార్యక్రమాల కొరకు వేడుకుంటున్నాడు. కొరింథీ పట్టణాన్ని వేడుకుంటున్నాడు. కొరింథీ సంఘాన్ని వేడుకుంటున్నాడు. కింద చదవండి 4వ వచనం. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఏం చెప్పాడు తెలుసా ఈ మాటలో?
ఏం చెప్తున్నాను? వారు అనగా ఎవరు తెలుసా? పై మాటలు చదివితే వారంటే ఎవరంటే మాసిదోనియలో ఉన్న సంఘము. మాసిదోనియలో ఉన్న సంఘం అంటే ఎలా ఇచ్చారంట తెలుసా? దేవుని పరిచర్య కొరకు ఎలా ఇచ్చారంట తెలుసా? వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత ఇవ్వలేదంటే ఎలా ఇచ్చారంట? వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చి సామర్థ్యము కంటే ఎక్కువ అంటే ఏంది అర్థం? సామర్థ్యం అంటే ఉన్న దాంట్లో ఇవ్వడము, ఉన్నది ఇవ్వడము. సామర్థ్యం కంటే ఎక్కువ అంటే సామర్థ్యానికి మించి, శక్తికి మించి అంటే అప్పు చేసి ఇచ్చారు. అంటే మాసిదోనియలో ఉన్న సంఘం ఎలా ఇచ్చిందంట? సేవ కార్యక్రమాల కొరకు అప్పు చేసి, సామర్థ్యం కంటే మించి, శక్తికి మించి అప్పు చేసి సేవ కార్యక్రమాల కొరకు ఇచ్చారు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. కొరింథీ సంఘమా, ఇదిగో మాసిదోనియలో ఉన్న సంఘం ఎలా ఇచ్చారు తెలుసా? దేవుని పరిచర్య కొరకు వాళ్ళకు మించి, సామర్థ్యం కంటే మించి ఇచ్చారు. మీరు కూడా అలాగే ఇవ్వాలని చెప్పి నేర్పిస్తున్నాడు. ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు కొరింథీ సంఘానికి పౌలు గారు. ఎలా ఇవ్వాలంటే మనము సామర్థ్యం కంటే మించి, సామర్థ్యం కంటే మించి అంటే ఎక్కువ ఇవ్వాలి. ఎంత? 200%, 200% ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 200%. సంఘం ఎలా ఇచ్చింది? 100కు 100% ఇచ్చింది. ఉన్నదంతా అమ్మి ఇచ్చారు. మనమే ఎలా ఇవ్వాలంట? ఉన్నదంతా అమ్మి కాదు, ఉన్నదంతా అమ్మి సామర్థ్యము కంటే మించి అంటే 200% ఇవ్వాలి. ఇదండి బైబుల్ బోధ. ఇది బైబుల్ స్వచ్ఛమైన వాక్యం అంటే ఇది. అంటే ఉన్నదే కాకుండా సామర్థ్యం కంటే మించి. ఎందుకు సామర్థ్యం కంటే మించి ఇవ్వమన్నాడంటే కార్యక్రమాలు సామర్థ్యం ఎంతైతే ఉందో అంత ఇవ్వాలి. ఈరోజు మనం ఈ కార్యక్రమం 2 రోజులు చేసామంటే 500, 10 రూపాయలు, 200తో అయ్యేది కాదు ఇది. ఏంటి ఇన్ని వేల రూపాయలు అవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఇదిగో మన వాళ్ళు సహోదరులు కొంచెం అందరూ కూడుకొని మన సహోదరులంతా కలిపి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఇది? సంఘములో జరిగే కార్యక్రమాల కోసము. ఈ సువార్త ద్వారా 10 మందికి వాక్యం వినిపించాలని, సత్యాన్ని నేర్పించాలని అంటే ఈ కార్యక్రమం సామర్థ్యం మించిందా? సామర్థ్యం మించింది, శక్తి మించింది. మహా అయితే నెలకోటి చేస్తాం మనమైతే, కానీ 2 రోజులు చేయడం అంటే అది శక్తికి మించింది. ఈరోజు నెల జరిగే సెమినార్స్ అండి, మనకు శక్తికి మించి చేస్తున్నాం, సామర్థ్యానికి మించి చేస్తున్నాం. నెల సెమినార్ ఖచ్చితంగా 4-5 వేల రూపాయలు అప్పు పడుతుంది. నిజంగా 4-5 వేల రూపాయలు అప్పు పడుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ మనం చేయగలుగుతున్నామంటే ఈ మాట ఉంది కదా, వారు సామర్థ్యంకు మించి, శక్తికి మించి అంటే సేవ కార్యక్రమాల్ని శక్తికి మించి చేయాలి. ఇదండి పరిపూర్ణత. క్రైస్తవుడు పరిపూర్ణత అంటే ఇది. ప్రారంభం ఎంత ఇచ్చారంట? కొంత ఇచ్చారు. కయీను హేబెలు ఎంత ఇచ్చారు? కొంత ఇచ్చారు. అబ్రాహాం గారు ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. ఇశ్రాయేలు ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. తర్వాత కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమి వెలుగుమన్నాడు? ఇదిగో శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికముగా ఉండమన్నాడు. అంటే సగం అంటే అధికముగా అంటే ఎక్కువ ఇవ్వాలి. ప్రారంభం సంఘం ఎంత ఇచ్చింది? ఉన్నదంతా ఇచ్చింది. అంటే 100% ఇచ్చింది. తర్వాతకు వచ్చేసరికి కొరింథీ పట్టణంకి వచ్చేసరికి ఎంత ఇవ్వమన్నాడు? సామర్థ్యానికి మించి, శక్తికి మించి అంటే ఎంత? 200% ఇవ్వాలి. 200% ఇవ్వాలి. ఇదండి ఇవ్వాల్సింది. దేవుని కార్యక్రమం కొరకు ఇవ్వాలి. అప్పైనా ఏదైనా మనం చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుని కార్యక్రమం మించిన పని ఏది కూడా లేదు. దేవుని పనికి మించినది, సువార్త పనికి మించినది, సభలకు మించిన పని, సెమినార్కు పని మించిన, దీనికి మించింది ఏదీ లేదు. కానీ ఈరోజు మనము దేవుని కొరకు అప్పు చేస్తామా? చేయమని. కానీ మన కొరకైతే అప్పు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం. అనారోగ్యం వచ్చిందనుకో, 1,00,000 రూపాయలు అవుతుందని అనుకో, చేస్తామా? చేయమా? పొలం పేపర్లు తీసుకొని, ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టైనా తెచ్చుకుంటాం. అంటే అనారోగ్యం వచ్చిందంటే 1,00,000 రూపాయలు అప్పు చేస్తాం. ఏంటి చావు బ్రతుకుల మధ్య అంటే 1,00,000 రూపాయలు అప్పు చేస్తాం. పిల్లకు పెళ్లి చేయాలంటే 1,00,000 అప్పు చేస్తాం. ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 అప్పు చేస్తాం. దేవుని పని అనేసరికి ఏమని చేస్తా? ఇదిగో దేవుని పని చేయాలంటే 30,000 కావాలన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? అన్న నాది ఒక 500 అని అంటారు. నాదెంత? 500 అంటారు. 500 ఏంటి? సామర్థ్యం మించి దేవుని పని చేయమన్నాడా? కొద్దిగా చేయమన్నాడా? సామర్థ్యం మించి దేవుని పని ఎంత ఉందో అంత చేయాలి. కానీ అన్నిటిలో అప్పు చేస్తారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అప్పు చేయరు. అంటే మనకున్న సామర్థ్యానికి, మనకున్న దాంట్లో దేవుని కార్యక్రమాలు జరగాలి, దేవుని సువార్త పనులు జరగాలి. తర్వాత అండి ఇదే పౌలు గారు రోమా పత్రిక రాస్తూ ఎలా దేవునికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఫైనల్గా ఇక్కడ చెప్పాడండి. రోమపత్రిక 12 మొదటిది. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12 మొదటిది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. ఫైనల్ అండి ఇది. ఫైనల్ ఏంటో తెలుసా?
పరిపూర్ణత ఏంటో తెలుసా? మీరు ఇవ్వవలసిన దశంభాగాలు కాదు, మీరు ఇవ్వవలసిన మీ ఆస్తిపాస్తులు కాదు. ఏమి ఇవ్వాలి తెలుసా? మీరే దేవునికి సమర్పించుకోవాలి. మీరే మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుడి. 10% కదా సమర్పించుకోవాల్సింది, కొంతగా సమర్పించుకోవాల్సింది, ఇది 100%గా సమర్పించుకోవాల్సింది, 200%గా సమర్పించుకోవాల్సింది, అప్పు చేసి కదా ఇవ్వాల్సింది. మీరే సమర్పించుకోవాలి. అంటే మీ శరీరాలతో మీరు కష్టపడి పనిచేసే సంపదగా దేవునికి కావాల్సింది, మీరు ఇచ్చే కానుకలుగా దేవునికి కావాల్సింది, మీరే దేవుని కావాలి. ఇదండి ఫైనల్ మాట. ఇది పరిపూర్ణత. ఇదిగో దేవునికి మీరు ఇచ్చే దశంభాగాలు, మీరు ఇచ్చే కానుకలు కాదు. చాలామంది ఎలా ఉంటారంటే దేవునికి డబ్బు ఇస్తారు, దేవుని దగ్గరికి రారు. అది చాలా తప్పండి. నువ్వు దేవునికేమో డబ్బు ఇస్తావు, నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఇస్తావు, కానీ దేవుని దగ్గరికి నువ్వు రావు. అది కాదు కావాల్సింది. పాస్టర్ కూడా ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఎక్కడన్నా ఉండు బ్రదర్, నువ్వు ఎక్కడన్నా ఉండు, నాకు ముట్టేది నాకు ఇవ్వు అంటాడు. ఇదేనండి. నువ్వు ఎక్కడన్నా తిరుగు, నువ్వు ఎక్కడన్నా తిరుక్కో, నాకు 10% మాత్రము ఇచ్చేసిపో. అది కాదండి, అది కాదు. నీవు ఇచ్చేది కాదు కావాల్సిన దేవునికి, నీవే దేవునికి సమర్పించుకోవాలంటే అర్థమేంటో తెలుసా? నీ శరీరాన్ని దేవుని పనిలో ఖర్చు చేయాలి, నీ శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టాలి. ఇదండి ఫైనల్. అంటే నీ శరీరాన్ని నీవు దేవుని కొరకు పని చేయాలి. అంటే దేవుని పని కొరకు నీవు చావడానికైనా సిద్ధపడాలి. దేవుని కార్యక్రమాల కొరకు చావడానికి కూడా వెనకడుగు వేయకూడదు. నీ శరీరాన్ని ఖర్చు పెట్టు. దేవుని పనులు చేయబోయిందా పర్వాలేదు, కాలు పోయిందా పర్వాలేదు, అవయవాలు పోయినా పర్వాలేదు. నువ్వు సంపాదించేది కదా దేవునికి కావాల్సింది. సంపాదించే నీ దేహమే దేవునికి కావాలి. ఇదండి ప్రపంచానికి ఇంతవరకు తెలియదు. జాన్సన్ గారు పాట కట్టేంత వరకు దేవునికి ఇవ్వవలసింది ఏ దశంభాగాలు కాదు, నీ దేహాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలనేది ప్రపంచానికి ఇప్పటికీ అర్థం అవ్వలేదు. ఏమో మా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గరికి మనము నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఏం కావాలి చెప్పమ్మా, నీకు ఏం ఫుడ్ పెట్టాలి చెప్పని నటిస్తున్నావు అనుకో. ఎందుకు నటిస్తున్నావు తెలుసా? అమ్మ నాన్న ఆస్తిపాస్తుల కోసం నువ్వు నటిస్తున్నావు. అప్పుడు తల్లి అనుకుంటుంది ఏమంటే తెలుసా? ఇదిగోరా, నువ్వు దొంగనా కొడుకున్నట్లున్నావు, నన్ను అమ్మాని పలకరించి చక్కగా నాకు భోజనం పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు తెలుసా? నా దగ్గర ఆస్తి ఉంది కనుక నా ఆస్తి కోసం నువ్వు నటిస్తున్నావు. అది ఆస్తి కోసం కాకుండా, అమ్మ ఆస్తి పోయినా పర్వాలేదమ్మా, నీ ఉంటే నాకు చాలన్నాడు అనుకో. ఏ కొడుకైనా ఏ తల్లి అయినా ఎలా ఉంటుంది? ఆనందపడుతుంది. నా బిడ్డ నా ఆస్తి కంటే నన్ను ప్రేమిస్తాడు, నేనుంటే చాలా అనుకుంటున్నాడు. అబ్బా నా బిడ్డను ఆనందపడతా. కానీ ఈరోజు దేవుని కావాల్సిన నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు ఇచ్చే 10 రూపాయలు కాదు, నువ్వు ఇచ్చే 100 రూపాయలు కాదు, నువ్వు ఇచ్చే 10,000 కాదు. దేవునికి నీవే కావాలి. దేవునికి నీవే, నీ శరీరము నలగాలి. ఈరోజు పాటలు నీవు ఉంటే నాకు చాలు ప్రభు అని చెప్పి ఎన్నో పాటలు పాడుకుంటూ ఉంటారు, కానీ దేవుని దగ్గర మాత్రము రారు. ఉత్తు మాటలతో గనపరుస్తున్నారు, పెదాలతో గనపరుస్తున్నారు. కానీ గనపరచవలసిన నీ దేహంతో దేవుణ్ణి మహిమపడాలి. అంటే ఫైనల్గా క్రైస్తవులు దశమగం ఎంత ఇవ్వాలి? 10%. ఏంటి ఇది కాదు ఇవ్వాల్సింది, ఉన్నదంతా దేవుని కొరకు ఇవ్వాలి. ఉన్నదంతా ఇవ్వడమే కాకుండా నీవు దేవుని పనికి నీవు నీ దేహాన్ని సమర్పించుకోవాలి. దేవుని పనిలో నలగొట్టాలండి. చివరికి మాట చూసుకుందాం. మత్తయి సువార్త. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడంట. ఒక యవనస్తుడు వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. 19 వచ్చి 22, 23. మత్తయి సువార్త 19, 22, 23. అయితే ఆ యవనుడు ఆస్తి గలవాడు, అది మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపరుచు వెళ్ళిపోయినండి. యేసుక్రీస్తు వారి దగ్గర యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చిన వాడు ఎవరు? యవనస్తుడు. యవనస్తునికి ఏముంది? మిగుల ఆస్తి ఉంది. అంటే మంచి ఐశ్వర్యం ఉంది, మంచి ఆస్తి ఉంది. ఇతను ఎందుకు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? ప్రభువా నిత్య జీవనం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసుప్రభుని ఏమడిగాడు ఈయన? పరలోకం వెళ్ళాలంటే నేనేమి చెయ్యాలన్నప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను 10వ భాగం ఇచ్చాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, చక్కగా ఉన్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? వెరీ గుడ్, మంచిది. 100కు 100 మార్కులు వేశాడా? వీళ్ళది. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి ఆ కొదువు అన్నప్పుడు ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు తెలుసా? నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు. ఏమన్నాడు? నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు. అంటే దేవుని కొరకు నీ ఆస్తి మాస్తి ఉన్నదంతా అమ్మి ఇవ్వడమే కాదు, నీవు నన్ను వెంబడించాలి. అంటే క్రైస్తవులుగా ఏం చేయాలి? మనకున్నదంతా దేవునికి ఇవ్వడమే కాకుండా మనము దేవునికి అర్పించుకోవాలి. దేవుని కార్యక్రమాలంటే రావాలి, సభలంటే రావాలి, కార్యక్రమం రావడమే కాకుండా ఈ దేవుని పనిలో మనము ప్రయాసపడాలి, పని చెయ్యాలి. నీ ధనము ఇచ్చేదే కాకుండా నీ శరీరంతో కూడా దేవుని పని చెయ్యాలి.
అప్పుడు ఏమయ్యాడు యవనస్తుడు? ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంటే పరలోకాన్ని పోగొట్టుకున్నాడా లేదా? చిన్న విషయములో ఆశ ఇవ్వడం వెనుకడుగు వేశాడు, దేవుని వెంబడించడంలో వెనుకడుగు వేశాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ప్రపంచం అంతా ఇక్కడే చేయి జారిపోతున్నారు. ఏంటి తెలుసా? దేవునికి 10% ఇచ్చి చేయి జారిపోతున్నారు. కాదండి, దేవునికి ఉన్నదంతా ఇవ్వడమే కాకుండా నీవు క్రీస్తుని వెంబడించాలి. వెంబడించడం అంటే బైబిల్ చేతబట్టుకుని గుడికి వెళ్ళడం కాదు, వాక్యం ప్రకారంగా నీవు బ్రతకాలి. వాక్యానికి అనుకూలంగా 66 పుస్తకాల్లో నూతన నిబంధన ప్రకారంగా మన జీవితాలు కట్టబడాలి. వాక్యానుసారంగా బ్రతికితేనే పరలోకానికి వెళ్ళిపోతాము. ఓకేనా? క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వచ్చు. అంటే క్రైస్తవులు దశంభాగము ఇవ్వాలని బైబిల్లో కొత్త నిబంధనలు ఎక్కడే కూడా ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వాలని కొత్త నిబంధనలో ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. ఉందా? లేదు. కొత్త నిబంధనలు లేదు, పాత నిబంధనలో ఉంది. ఎవరికి ఆ మాట? లేవీలకు చెప్పాడు, ఇశ్రాయేలీయులకు ఆ మాట చెప్పాడు. ఏంటి? ఎక్కడే కానీ మాట లేదండి. కొత్త నిబంధనలు ఎక్కడే కానీ ఒకవేళ పోని కొత్త నిబంధనలు ఎక్కడైనా అపోస్తులు ఏమైనా సేవకులు ఏమైనా దశంభాగం తీసుకున్నారా? తీసుకోలేదు. సంఘం ఏమైనా దశంభాగం ఇచ్చిందా? ఇవ్వలేదు. యేసుక్రీస్తు ఎక్కడైనా దశంభాగం గురించి మీరు ఇవ్వండి అని చెప్పాడు ఎక్కడైనా? ఎక్కడ చెప్పలేదండి. కానీ దశంభాగం అనేది ఇవ్వకూడదు. మరి ఎంత ఇవ్వాలి దేవుని కొరకు? నీకు ఉన్నదంతా దేవునికి ఇవ్వడమే కాకుండా నీవు దేవుని కొరకు సమర్పించుకోవాలి. నీ సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఇది పరిపూర్ణత. అంటే ఇది లేఖనాల పరిశోధనలో వాక్యాన్ని పరిశీలించి నేర్పించే విధానము ఇది. కానీ చాలామంది ఒక మాట చూపిస్తారు. ఏంటో తెలుసా? ఇదిగో దశంభాగం ఇవ్వండి, కొత్త నిబంధనలు ఉంది కదా బ్రదర్ అని చూపిస్తారు. ఏ మాట? ఆ మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 23:23. మత్తయి సువార్త 23:23 ఈ మాట చూపిస్తూ దశంభాగంలో ఇవ్వండి అని చాలామంది మాట చూపిస్తారు కొత్త నిబంధనలో. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఏంటి? ఎవరు వీళ్ళు? అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా. ఎవరితో మాడుతున్న మాట ఇది? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుతో మాడుతున్న మాట ఇది. సందర్భం ఆలోచించాలి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాట ఎవరు మాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరితో మాడుతున్నారు? శాస్త్రులు, పరిసయ్యులతో. వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. అంటే యూదులు ఇశ్రాయేలుతో మాడుతున్న మాట. ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. అంటే వీళ్ళన్నిట్లో 10వ వంతు ఇస్తున్నారు. దేంట్లో? ఇత్తనాల్లో ఇస్తున్నారు, ధాన్యములు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పుదీనాలోను, సోపులోను అన్నిట్లో 10వ భాగం ఇస్తున్నారు. కానీ చెయ్యవలసింది చెయ్యట్లేదు, చెయ్యకూడనివి చేస్తున్నారు. ఏంటి? కింద మాట చదవండి. ధర్మశాస్త్రంలోను ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. ఏం చెప్తున్నాడండి? చేయవలసింది చెయ్యట్లేదు, చెయ్యకూడనివి చేస్తున్నారు. ఇది చూపిస్తారు. ఇదిగో ఇశ్రాయేలు శాస్త్రులు, పరిసయ్యులు దశంభాగం ఇచ్చారు కదా, మీరు కూడా ఇవ్వండి అంటున్నారు. కానీ తప్పని ఈ మాట ఏంటో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఉన్న దాంట్లో 10వ భాగం ఇస్తున్నారు. అది కాదు శ్రేష్టమైంది, అది కాదు ముఖ్యమైంది. మీరు ఇది కంటిన్యూగా ఇస్తున్నారు, మీరు పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. కానీ ఇది కాదు. మీరు అసలైంది మర్చిపోయారు. ఏంటి? ఏం మర్చిపోయినారంట? కనికరం మర్చిపోయారు, న్యాయం మర్చిపోయారు, విశ్వాసాన్ని మర్చిపోయారు. వీటి విడిచిపెట్టారు, దీన్ని ఇస్తున్నారు. ఏంటి విడిచిపెట్టవలసింది? ఏంటి? ఈ 10వ భాగాన్ని విడిచిపెట్టి మీరు విశ్వాసము, న్యాయము, కనికరం ఏదైతే ఉన్నాయో వీటిని చెయ్యండి. వీటిని చేస్తేనే మీరు పరలోకానికి వెళుతారు. ఇదండి సందర్భం, ఇది అర్థము. గనక చేయవలసింది ఇవి: న్యాయము, కనికరము, ప్రేమ, విశ్వాసం. ఇవి కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. ఇవి కాక ఉన్న దాంట్లో 10వ భాగం ఇవ్వడం అనేది కాదు. ఇది ఎవరితో చెప్తున్న మాట? శాస్త్రులు, పరిసయ్యులు చెప్తున్న మాట తప్ప క్రైస్తవుడుగా మనకు చెప్తున్న మాట కాదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, మంచి మాటలు మాకు నేర్పించారు. దశంభాగాలు ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి తీసుకోవాలి తండ్రి, లేఖనాలు ఏం సెలవిచ్చారు అన్నది ఒక్కొక్కటిగా ఆలోచించాం నాయన. మంచి మాటలు మాకు నేర్పించారు తండ్రి. చొబ్బన్న ప్రతి మాట విని విడిచిపెట్టుకుని గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలకి ప్రతి భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.
అందరికీ